ఏపీ తీరంలో స్థానిక రాజకీయం రంకెలేస్తోంది. తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ఇంకేదో అన్నట్లుగా ఉంది పులివెందుల ఎమ్మెల్యే తీరు. పదవి పోగానే ఏకగ్రీవాలపై నాలుక మడత పెట్టడం కరెక్టేనా? సొంత పార్టీ నేతల్ని నమ్మని జగన్ జనాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు? కృష్ణా జలాల విషయంలో వైసీపీ బీఆర్ఎస్ మీడియాల ద్వంద్వ వైఖరిపై కూటమిచ్చిన కౌంటర్ ఏంటి? ఎల్నినోపై ఎగసక్కాలాడి ఊహాజనిత రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డికి మినిస్టర్లు పెట్టిన పొలిటికల్ గ్రాస్ ఏంటి? బుధవారం తాడేపల్లి ప్యాలెస్ లో సుమారు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టారు. తన 5 ఏళ్ల పాలనలో చేయని పనులు చేసినట్లుగా అబద్దాలు చెప్పడాలు, రాజకీయంగా నోటికొచ్చిన ఆరోపణలు, విమర్శలు, ఎల్నినోను సరిగా హ్యాండిల్ చేయలేదని కూటమి ప్రభుత్వంపై విషం చెమటం, బీసీలకు రాజకీయంగా చేసిన మేళ్లు ఇవ్వంటూ ఏవో నెంబర్లతో మైండ్ గేమ్ ప్రజెంటేషన్ ఇవ్వడాలపై మాట్లాడారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా మనం సినిమాలకు వెళుతూ ఉంటాం. మహా అయితే 2 గంటల 10 నిమిషాలు, ఇంకా అయితే 2.5 గంటలు ఉంటుంది మూవీ. కాస్త రిఫ్రెష్ కావటానికి మధ్యలో ఒక ఇంటర్వెల్ 10 నిమిషాలు ఉంటుంది. అదే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో చూపించే ప్రెస్ మీట్ అనే సినిమాకు నో ఇంటర్వెల్. అనర్ఘళంగా ఏవైనా మాట్లాడతారా అంటే నో. పంచ్ పదాలతో వినసొంపుగా చెబుతారా అంటే అది ఉండదు. పోని బ్రహ్మాండం బద్దలయ్యే అంశాలు కొత్తగా ఏవైనా చెబుతారా అంటే మళ్లీ నోనే. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను తప్పుల తడకగా చెప్పిందే చెప్పి మళ్లీ చెప్పి విసిగిస్తారు తాడేపల్లి చక్రవర్తి. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చడం, 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చడం. కౌన్సిల్లో ఈరోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం. మేము పంపించిన 58లో అంటే 48% వాళ్ళకే ఇచ్చడం. 13 జెడ్పీ చైర్మన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి మీడియా సమావేశం సోదిలా సాగుతోంది. వినాలన్న ఉత్సాహం కానీ, చూడాలన్న ఆసక్తి కానీ రెండూ ఉండవు. మరి ఆయన కోసం, ఆయన చేత, ఆయన మెప్పు పొందేలా రూపొందించిన అంశాలను సొంత మీడియా, నీలి కూలీ మీడియా ప్రతినిధులు వహ్వా అంటుంటే మధ్యన తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వుతూ, ఇటు అటు బేలగా చూస్తూ, పేపర్లో ఇటు అటు తిరగేస్తూ, మాట్లాడేందుకు తెలుగు పదాలను వెతుక్కుంటూ సుదీర్ఘంగా ప్రెస్ మీట్ ముగిస్తారు పులివెందుల ఎమ్మెల్యే. ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు చెబుతున్నామంటే వారంలో ఎక్కువ రోజులు జగన్ రెడ్డి బెంగళూరులో గడుపుతారు. అక్కడి వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. ఆ కూల్నెస్ కారణంగా ఏపీలో ఎల్నినో ఎఫెక్ట్ గురించి నిన్నటి వరకు జగన్ రెడ్డికి తెలియలేదని ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వ మంత్రులు. ఎక్కువ కాలం కర్ణాటక రాజధానిలో మకాం ఉంటున్నందున ఏపీ పరిస్థితులపై జగన్ రెడ్డి అవగాహన కోల్పోతున్నారని విమర్శించారు. జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయిందని, కార్యకర్తలు చేజారకుండా ఉండేందుకు వారిని తృప్తిపరచడం కోసం ఊహాజనిత రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ నిషేధిత సంస్థలా వ్యవహరిస్తున్నారని జగన్ తీరుపై దుమ్మెత్తి పోశారు మినిస్టర్లు అచ్చెన్నాయుడు అండ్ పార్థసారథి. ఈ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు ఎల్నినో గురించి మాట్లాడుతున్నావు. 74% పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కంటిన్యూ చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇటువంటి ఎల్నినోలు ఎన్నొచ్చినా సరే మనకి ఏమీ ఇబ్బంది లేకుండా రైతులకి మేలు చేసేవాళ్ళం అవుదాం. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి నదిలో ముంచేసి మొత్తం నాశనం చేస్తే మళ్ళీ ప్రాజెక్ట్ని మేము మళ్ళీ వచ్చి గాడిలో పెట్టి రేపు పుష్కరాల ముందు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో అంటే 2019 నుంచి 24 వరకు వై నాట్ 175 గెలవాలన్నారు. ఎలక్షన్ ముందు కూడా మేము 138, 140 కంటే ఒక్కటైనా సరే ఎక్కువే గెలుస్తాం తప్పితే ఒక్కటి కూడా తక్కువ. అంటే ఆ కేడర్ని ఉత్సాహపరుస్తానికి, ఎందుకంటే కేడర్ కూడా జారిపోతున్నారు. ఆయన వ్యవహార శైలి పట్ల నాయకులే వాళ్ళు దీంట్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో.
ఒక్క ఛాన్స్ అంటూ జనాన్ని మోసం చేసి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో పోలవరం పూర్తి చేసి ఉంటే ఎల్నినో ఎఫెక్ట్ ఏపీపై ఇంతగా ఉండేదా అని ప్రశ్నించిన పార్థసారథి ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు వదలటాన్ని తప్పుపడుతున్న వైసీపీ నేతలు రైతు వ్యతిరేకులని చాటుకుంటున్నారని విమర్శించారు. శాసనసభ జరిగిన 4 రోజులు సభకు డుమ్మా కొట్టి మండలికి హాజరై వెలగబెట్టింది ఏంటని నిలదీశారు. కనీసం రైతుల కష్టాలను ప్రస్తావించకుండా తమ పార్టీ నేత శాసనమండలి వైస్ చైర్మన్ అయితే జగన్ రెడ్డిని వైసీపీని కీర్తించడానికి 4 గంటల సమయం కేటాయించడం ఏంటని తప్పుబట్టారు మినిస్టర్. మీ శాసనమండలి సభ్యుడికి డిప్యూటీ చైర్మన్ పదవి వస్తే దాదాపు 4-5 గంటలు పొగడటానికి, ఆ వ్యక్తిని పొగడటానికి, మీ గొడ్డల పార్టీ గురించి పొగడటానికి, లేకపోతే ప్రభుత్వం మీద బురదలటానికి వాడుకున్నావు తప్పితే ఏ 4 రోజులు జరిగిన సమావేశాల్లో 1 గంట అయినా సరే ఎల్నినో గురించి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. కష్టకాలంలో రైతులకు ధైర్యం చెప్పాల్సిన జగన్ అండ్ బ్యాచ్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని, ఏపీలో విపక్షం కాని విషపక్షంగా వైసీపీ, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే దినపత్రికల్లో కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే వార్తలు ఎలా రాస్తున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం అంటూ సాక్షి పేపర్ రాస్తే కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీ అని నమస్తే తెలంగాణ పత్రికలో రాశారని, ఒకే అంశంపై 2 పత్రికల్లో భిన్న కథనాలు రాయడం అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం కాదా అని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్. కృష్ణానది యాజమాన్య బోర్డు నియమాల ప్రకారమే నీటి కేటాయింపులు జరుగుతాయనే విషయాన్ని ఎందుకు మిస్ అవుతున్నారని నిలదీశారు కాలువ. కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రే అని సాక్షి పేపర్లో పెద్దగా రాసినారు. దీంట్లో ఏం రాసుకుంటాడు? తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే బాబు మౌనం అని దీంట్లో రాస్తారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య, ప్రజల భావోద్వేగాలతో మాత్రమే రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణలో నడుస్తున్న నమస్తే తెలంగాణ పత్రికల్లో కృష్ణను చెరబడుతున్న ఏపీ అని రాస్తారు. కృష్ణా జలాల్లో అంతులేని ఏపీ దోపిడీ అని ఇంకొక సబ్ హెడ్డింగ్ పెట్టి రాస్తారు. మనము ఏపీ 30 టీఎంసీలు తోడేస్తే తెలంగాణ 3 టీఎంసీలు మాత్రమే వాడుకుంది కృష్ణా జలాల్లో అని నమస్తే తెలంగాణలో రాస్తారు. ఇక్కడేమో తెలంగాణ నీళ్లు తోడేస్తా ఉంటే బాబు మౌనమని సాక్షి పేపర్లో రాస్తారు. అధికారం కోల్పోయాక జగన్ రెడ్డి రూపాంతరం చెందారని ఆరోపించింది ఏపీ బీజేపీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఉనికి కోసం పులివెందుల ఎమ్మెల్యే పాకులాడుతూ కూటమి సర్కారుపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి యామిని. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ రెడ్డి చేస్తే గొప్ప, ఎన్డీఏలో ఏకగ్రీవం కావడానికి వీల్లేదంటూ విషం చిమ్మడంపై ప్రాసలతో పంచ్ డైలాగులు విసిరారు యామిని. ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించిన నాటి జగన్ రెడ్డి చేసింది తప్ప, లేదా పవర్ పోయాక ఇప్పుడు ఏకగ్రీవాలను వ్యతిరేకించడం తప్ప? ఏది తప్పు పులివెందుల ఎమ్మెల్యే తేల్చి చెప్పాలని సవాల్ విసిరారు యామిని. ఎందుకు వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఆయన ఏమంటున్నాడు? నాడు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి మకుటాలన్నారు. అదే నోటితో ఈ రోజు ప్రజాస్వామ్యం కూని అంటున్నాడు. అంటే మీరు అధికారంలో ఉంటేనేమో ఆ రోజు మకుటం, అది మీరు అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తుందంటే ఎన్డీఏ ప్రభుత్వం. సీటు మారితే ఆయన సిద్ధాంతమే మారిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే ఒక సిద్ధాంతం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. స్టేటస్ మారితే ఆయన మాట కూడా మారిపోతుంది. ఏకగ్రీవం ఆయన ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అది డెవలప్మెంట్ అంట. ఏది నిజంగానే పల్లెటూర్లు లేదంటే మున్సిపాలిటీలు అనుకున్నవన్నీ డెవలప్మెంట్ కి పట్టు కొమ్మల్లాగా ఏకగ్రీవాలు పనిచేస్తాయి. అదే గనక మేము మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏకగ్రీవాలు అని చెప్పని మాట్లాడుతుంటే డిక్టేటర్షిప్. 2021లో ఏకగ్రీవాలని ప్రోత్సహించిన మీ ప్రభుత్వం తప్ప, లేదా 2026లో ఇదే సేమ్ ఏకగ్రీవాలని వ్యతిరేకిస్తున్నటువంటి మళ్ళీ మీదే తప్ప? ఏది తప్ప? అది తప్ప, ఇది తప్ప? స్థానిక సంస్థల ఎన్నికలపై తాను అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలకు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే టికెట్లు ఇవ్వనని సొంత పార్టీ నేతలను బెదిరించడం ఏంటి? అసలు ఏకగ్రీవం అంటే జగన్ రెడ్డి ఎందుకు బెదిరిపోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి అభివృద్ధికి పట్టుకొమ్మలంటూ కీర్తించి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగన్ది అవకాశవాద రాజకీయం కాదా? ఈయన ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించరా? కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ నేతల ప్రయత్నాలకు జనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారా లేదా అన్నది చూడాలి.